హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు కందికట్టు కొబ్బరి చారు చేయబోతున్నాను. టేస్టీ అండ్ హెల్దీ బోత్ అనమాట. టంగ్ని బ్యాలెన్స్ చేస్తుంది, హెల్త్ని టచ్ చేస్తుంది. రెండు మిక్స్ చేస్తే కందికట్టు. చూద్దాం రండి. ఇది మంచిగా సింపుల్ కడాయిలో ఒకటే కడాయిలో అన్నీ చేసేసుకోవచ్చు అండి. దీనికి ముందు ఏంటంటే ముద్దపప్పు వండేసి ఇనుపుకొని మంచిగా పక్కకు పెట్టుకోండి. అది మనకి చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక 5-6 వెల్లుల్లి దంచింది వేసేసుకున్నాను. కరివేపాకు కొంచెం, ఎండుమిరపకాయలు 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసి ఇదే తాలింపులో నేను చెప్పాను కదా ముద్దపప్పు వండుకుని పెట్టమని. ఈ ముద్దపప్పుని ఒక కప్పు తీసుకోండి. వండిన తర్వాత ఒక కప్పు అనమాట. ఈ కందిపప్పు ప్లేస్లో మీరు ఎర్ర కందిపప్పు వాడచ్చు, అంటే రెడ్ దాల్ అంటారు కదండి, మసూర్ దాల్ వాడచ్చు, పెసరపప్పు వాడచ్చు, పచ్చిశనగపప్పు వాడచ్చు. ఇప్పుడు నేను వాడిన కందిపప్పు కూడా వాడచ్చు. ఇప్పుడు మనం తీసుకుంది అయితే కందిపప్పు, ముద్దపప్పు. సో ఒక కప్పు ముద్దపప్పు వేసేసి దానికి 2 కప్పులు వాటర్ పోయండి. మంచిగా ఇట్లా కలిపేసుకొని ఉండలేం లేవు అనుకున్న తర్వాత పసుపు ఒక 1/8 టీ స్పూను, ఉప్పు ఒక 1 టీ స్పూను, పచ్చిమిరపకాయలు ఒక 2-3 చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, ఆనియన్ ఒక చిన్నది వేసుకోండి. ఇది మీడియం సైజ్ అయినా ఇందులో సగమే తీసుకుంటున్నాను నేను, అంటే చిన్న ఆనియన్ ఒకటి సరిపోతుంది, మీడియం అయితే హాఫ్. ఇవన్నీ కలిపిన తర్వాత ఇదిగోండి పచ్చి కొబ్బరి కూడా మనం ఏదైతే కప్ నిండా కందిపప్పు తీసుకున్నామో ముద్దపప్పు, అదే బౌల్తో పచ్చి కొబ్బరి తీసుకోండి. దానికి ఇంకొక బౌల్ వాటర్ యాడ్ చేసి మంచిగా ఇదిగోండి ఇట్లా పేస్ట్ లాగా చేసి ఇదిగోండి ముద్దపప్పుని మంచిగా తెరలనివ్వండి. ఒక 2-3 సార్లు ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి ముద్దపప్పుని. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసి దాంట్లో కన్సిస్టెన్సీ వైజ్గా కొంచెం లూజ్ అయ్యేటట్టు ఈ కొబ్బరితో పాటు వాటర్ కూడా వేసి ఇదిగోండి ఈ టెక్స్చర్ తీసుకురండి. కొబ్బరి వేసిన తర్వాత ఒక తెరలండి, లేకపోతే ఏమైందంటే కొబ్బరి ఇరిగిపోయి మనకి ఇట్లా సపరేట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఒక్కసారి తెరలి మంచిగా కలిస్తే చాలు మనకి. అది వేసేసుకోండి, అంతే. తెరలింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, దట్స్ ఆల్ అండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చలో అన్నంలో వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఒక్కసారి చేయండి, సింపుల్ డిష్, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఉండనా మరి, మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.